తిరుమల వెళ్లిన భక్తులకు రూ. 1000, రూ. 100, రూ. 50 రూమ్స్ ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తిరుమల వెళ్ళిన తర్వాత వే టు సిఆర్ఓ ఆఫీస్ అని అక్కడక్కడ బోర్డ్స్ ఉంటాయి. వాటిని చూసుకుంటూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఇలా వేచి ఉండిన తర్వాత మనకు లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత మన ఆధార్ కార్డు ఇచ్చి మన ఫోటో తీసుకొని మనకు స్లిప్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఈ స్లిప్ని పక్కన ఉన్న మిషన్లో స్కాన్ చేస్తే ఆ కాటేజ్ యొక్క వివరాలు అనేటివి వస్తాయి అన్నమాట. ఇలా కాటేజ్ యొక్క వివరాలు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న రూట్ మ్యాప్లో రూట్ చూసుకొని మనం ఆ కాటేజెస్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాటేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కాటేజ్కి సంబంధించిన డబ్బులు అనేటివి మనం కాష్ ఆన్ డిపాజిట్ అంటే అక్కడ ఆఫీస్లో మనం పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కీ కౌంటర్కి వచ్చి కీ తీసుకొని మన రూమ్కి మనం వెళ్ళొచ్చు. రూమ్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్యాచులర్స్కి అనేటివి రూమ్స్ అనేటివి అలాట్ చేయబడవు అనమాట. 1000-150 రూమ్స్ అవైలబిలిటీని బట్టి ఇస్తారు. ఇలా రూమ్ తీసుకున్న తర్వాత 24 అవర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. టైం కనుక ఎక్స్ట్రా అయినట్లయితే మనం నెక్స్ట్ డే కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మన అలా తిరుపతి నగరంలో పేజ్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి. ఓం నమో వెంకటేశాయ.